నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: దేశంలో ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, త్వరలోనే ర్యాలీ చేపట్టి మద్దతు తెలుపుతామని జంగారెడ్డిగూడెం పౌర సమాజం రౌండ్ టేబుల్ సమావేశం వెల్లడి। చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా, జంగారెడ్డిగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ। ఆప్కాబ్ రాష్ట్ర చైర్మన్గా డీసీసీబీ జిల్లా అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియామకం, అభినందనలు తెలిపిన జంగారెడ్డిగూడెం టీడీపీ శ్రేణులు। గౌతమ బుద్ధుని జ్ఞానోపదేశాలను గుర్తు చేసుకుంటూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పాలి, బుద్ధుని జయంతి వేడుకలో ప్రజలకు ప్రముఖుల పిలుపు। దేశంలో ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం పౌర సమాజం రౌండ్ టేబుల్ సమావేశం కోరింది। ఈ చర్యలకు తామంతా మద్దతుగా నిలుస్తామని, త్వరలోనే జంగారెడ్డిగూడెం పట్టణంలో పార్టీలకు అతీతంగా ర్యాలీ చేపట్టి తమ సంఘీభావం తెలియజేస్తామని పేర్కొంది। జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ అధ్యక్షతన పౌర సమాజం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని పహల్గాం దాడి మృతులకు, యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు। అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు। దీనికి ప్రజలంతా మద్దతు తెలపాలన్నారు। టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్ చర్యకు భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిచర్య ప్రతి ఒక్కరూ గర్వించే విధంగా ఉందన్నారు। రాబోయే రోజుల్లో యుద్ధం వస్తే ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాలని పిలుపునిచ్చారు। ముస్లిం జేఏసీ నాయకులు షేక్ ముస్తాఫా మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని చంపమని ఎప్పుడూ ఖురాన్ చెప్పదన్నారు। అలాంటిది మతం ముసుగు ప్రజలను తీవ్రవాదులు చంపడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు। టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ పహల్గాంలో తీవ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను బలికొనడం దారుణమన్నారు। ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు హాని కలిగిస్తే సహించబోమని నిరూపించిన ప్రధాని మోడీ నేతృత్వంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మరలా భారతదేశం సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు। వైఎస్ఆర్సీపీ నాయకులు బీవీఆర్ చౌదరి, చిటికల అచ్యుతరామయ్య మాట్లాడుతూ భారతదేశంతో పాటుగా అనేక దేశాలను ఉగ్రవాదం పట్టి పీడిస్తుందన్నారు। దీనిని తరిమి కొట్టేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని కోరారు। జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి, మాజీ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను న్యాయవాదులుగా తాము స్వాగతిస్తున్నామన్నారు। ఈ ఆపరేషన్ కొనసాగుంటే ఉగ్రవాదం నశించేదని అభిప్రాయం వ్యక్తం చేశారు। ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, రామచంద్ర విద్యా సంస్థల ఏవో రమేష్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలకు ప్రజలంతా మద్దతు తెలపాలని పేర్కొన్నారు। ముస్లిం జేఏసీ ప్రతినిధి షాహీన్ మాట్లాడుతూ దేశంలోని ఉగ్రవాదులకు మద్దతు తెలిపే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు। బీజేపీ నాయకులు ఎంఎస్ఆర్ మాట్లాడుతూ ఉగ్రవాదం పోవాలి అంటే పాకిస్తాన్ అంతమొందాలన్నారు। దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు। ఏపీయూడబ్ల్యూజే నాయకులు వాస సత్యనారాయణ మాట్లాడుతూ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి అంటే ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు। సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎస్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పౌర సమాజం పేరుతో ఇటువంటి సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు। ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కరాటం ఉమామహేశ్వరరావు, ఎల్ వెంకటేశ్వరరావు, కొండెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, కురిశెట్టి వీర్రాజు, జేమ్స్, పెనుమర్తి సురేష్, జి సూర్యకిరణ్, కరణం రాంబాబు, నబీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు। కేంద్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకొని తీవ్రవాదులను పూర్తిగా అంతమొందించి ఇక ముందు భవిష్యత్ తరాలకి ఈ తీవ్రవాదులతో ఈ దేశ సమగ్రతకు ఎటువంటి ముప్పు లేదని మనం నిరూపించండి, చెయ్యండి। దానికి మేమందరం కూడా ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా అండగా ఉంటాడని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా మరి భారీగా ర్యాలీ నిర్వహించడం ద్వారా మన జంగాడు పట్టణం కూడా దేశానికి వెనకమాలి ఉంటుంది, మీ సమర్థగా ఉంటుంది చెప్పడమే కాకుండా ఇటువంటి యుద్ధం ఆపేస్తున్నామని చెప్పి మోసగించి మరలా యుద్ధం చేసి ప్రజల్ని మరి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య। వీరికి సరైన బుద్ధి చెప్పాలని
మనందరం కూడా ఈ పాకిస్తాన్ ప్రతిచర్యకి ధీటుగా మన ప్రధాని మోడీ గారు మరి అటాక్ ఇస్తాం మన దేశానికి ఎంతో గర్వకారణం. మరి రాబోయే రోజుల్లో యుద్ధం కానీ ఇంకా స్పీడ్గా ఉంటే మనం కూడా సైనికుల్లాగా తయారవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా ఒక మనిషిని గనక ఉద్దేశపూర్వకంగా చంపితే మొత్తం మనుషులందరినీ కూడా చంపినట్లని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. ఖురాన్లో ఎక్కడో కూడా ఎతర మనిషిని చంపు అని చెప్పేసి ఎక్కడ చెప్పదు. అటువంటిది తీవ్రవాదులు మేము ముస్లింలు అని చెప్పేసి ముసుగు వేసుకుని వచ్చి ముస్లిమా నువ్వు హిందువా అని చెప్పేసి చంపటాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఖండించి వాళ్ళు మతం ముసుగేసుకున్న తీవ్రవాదులు వాళ్ళు పశువుల కన్నా హీనమైన మనుషులు అని చెప్పేసి ఖండించడం జరిగింది. మొన్న కాశ్మీర్లో పహల్గామాలో జరిగినటువంటి 26 మంది ఎవరైతే చనిపోయారో ఆ రోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా చాలా బాధపడ్డాం. అమాయకులండి, పర్యాటకులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఏ పాపం చేశారు, వాళ్ళు ఏ అన్యాయం చేశారు, అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళని దుర్మార్గులు అనాలో, ఉగ్రవాదులు అనాలో, టెర్రరిస్టులు అనాలో పదాలే రావట్లేదు. మరి ఆ భగవంతుడు మరి వారికి కఠినమైన శిక్షించాలని సందర్భంగా కోరుకుంటూ, అత్యున్నతమైన పదవుల్లో ధీరోదాత్తులు ఉంటే ఏం జరుగుతుంది అనేది నిన్న మొన్నటి యుద్ధంలో ప్రధానమంత్రి మోదీ గారు నిరూపించారు. ఏదైనా సరే నా ప్రజల వైపు గిల్లితే నేను కత్తితో నీ తల ఖండిస్తా అనేలాంటి ధీరోదాత్తుడైన ప్రధానమంత్రి మోదీ గారి సారథ్యంలో భారత పటంలో నుదుటి సింధూరమైన కాశ్మీర్ ని మళ్ళీ మనం సొంతం చేసుకుంటాం. మన భారతదేశంలో ఈ ఉగ్రవాదులు మరి బొంబాయిలో తాజువాట్లు కానీ అలాగే రైలు ప్రయాణికులు మీద బాంబులు పేల్చి వారి మరణానికి కారణమవడం కానీ, అదే అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో కూడా ఉగ్రవాదులు పేరుపోయి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పేల్చడం కూడా జరిగింది. ఇలాంటి ఉగ్రవాదాలని తుదిముట్టించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మే నెల 7వ తారీఖున ఏదైతే ఉందో సింధూర్ ఆపరేషన్ పేరు మీద భారత ప్రధాని ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో అందరూ కూడా చాలా సంతోషించాం. దీని మధ్యలో ఆపారు. అయినప్పటికీ కూడా ఇది కొనసాగితేనే బాగుంటది అనేది మా అభిప్రాయం. బుద్ధుడు పుట్టిన భూమి ఇది, ఇక్కడ హింసకు తావు లేదు, మేము యుద్ధాన్ని ఏ రూపంలో ఉన్నా అంగీకరించమని చెప్పారు. చాలా సంతోషం. కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మనం దాన్ని ఖండించాల్సింది. ఈ దేశానికి శాశ్వత పరిష్కారం కావాలి అనే ఆలోచనతో ఉన్నారు అంటే మనందరం ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం నరేంద్ర మోడీ గారికి రాజకీయ పార్టీలకి అతీతంగా భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం మద్దతు ప్రకటించాలి. ఏ విధంగా అయితే ఈ భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఉగ్రవాదం పేరు మీద మనకి హాని కలిగిస్తున్నారో, మన దేశంలోనే ఉంటూ మనందరికీ కూడా హాని కలిగిస్తున్నటువంటి మతోన్మాదులను కూడా ఈ సందర్భంగా మనం ఏరేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఉగ్రవాదం పోవాలంటే పాకిస్తాన్ దేశం ఉండకూడదు అంతే. కనుక ఆ దిశగానే మన నిర్ణయాలు కూడా ఉంటాయి. మనందరం కూడా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన బాధ్యత ఏంటంటే మనం అందరం కూడా రోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు పోస్టింగ్స్ పెడుతూ ఉంటాం. దయచేసి ఫేక్ వీడియోస్ మాత్రం మీరు పెట్టకండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయకండి. మన భారతదేశంలోకి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు చొరబడి ఎంతో మంది అమాయకుల ప్రాణాలని హరిస్తున్నారు. మరి దీనిని మనం తిప్పికొట్టాలి. భారతదేశం శాంతి సౌఖ్యంగా ఉండాలి అంటే ఉగ్రవాదం నశించాలి. ఉగ్రవాదం నశించాలి అంటే మన భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్డీఏ కూటమి శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజల సహకారంతో చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురం వద్ద ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా యువత బాణసంచ కాల్చి సందడి చేశారు. తొలుత యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. అనంతరం కూటమి శ్రేణులు అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే తన పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకను నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనపై చూపిస్తోన్న అభిమానానికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు మేక ఈశ్వరయ్య, రావూరి కృష్ణ, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, పివి రామలక్ష్మి, కొప్పాక శ్రీనివాసరావు, షేక్ పీరు, గడ సుబ్రహ్మణ్యం, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఎంత భారీ రిజల్ట్ వచ్చిందో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా యొక్క ఫస్ట్ బర్త్డే మరి జంగారెడ్డి టౌన్లో జరుపుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానానికి నిజంగా చాలా ఇంప్రెసివ్. నేను నా మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ బర్త్డేకి ఇదే రకంగా కాకుండా ఇంకా బాగా చేయాలంటే అభివృద్ధి చూపించాలి. దానికి మీ యొక్క సహాయకాలు కావాలి. దాంతోపాటు మా కుటుంబంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసిగా పనిచేస్తూ ముందుకెళ్తూ అభివృద్ధి కూడా మరొకసారి ఈ యొక్క ప్రతి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అలాగే మీడియా మిత్రులకి పోలీసు వ్యవస్థ సపోర్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే ఇంట్లో పాల్గొనడం జరుగుతుందో మరింతా కూడా మరి శాంతియుతంగా ఉంది. మరి మన యొక్క నాయకులకి ప్రధానమంత్రికి దేవుడు మంచి జ్ఞానాన్ని విమర్శించి మన దేశాన్ని అన్ని విధాలు కాపాడే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్గా డీసీసీబీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేసిన ప్రకటనతో కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీమడోలులోని క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చారు. స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేశారు. గన్నీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ సామాన్యుడైన తనకు ఇంత గొప్ప పదవిని ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆప్కాబ్ చైర్మన్, జిల్లా డీసీసీబీ చైర్మన్గా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గన్నీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం మరి నారా లోకేష్ బాబు గారు కానీ, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, వీరందరి నేతృత్వంలో మరి ఏదైతే ఒక సంవత్సరం క్రితం కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేసి అందరం కూడా బ్రహ్మాండంగా విజయం సాధించినటువంటి సందర్భంలో మరి కొన్ని సీట్లు జనసేనకి కేటాయించిన సందర్భంలో మాలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడున్న పరిస్థితిలో అందరూ కూడా సర్దుకొని మేము సీట్లంతా కూడా మరి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటను శిరసాహించి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భానికి ఇది ప్రతిఫలం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు నాకు ఇచ్చిన పదవి మరి నేను ఎంతో చిన్నవాడిని అయినా సరే మరి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అప్కాప్ చైర్మన్ అంటే ఒక బ్రహ్మాండమైన పదవి. ఆ పదవి నాకు ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా నా శక్తికి మించి పనిచేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా నాకు ఇచ్చినటువంటి పదవిని న్యాయం చేయడానికి నా శక్తికి మించి పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నాకు ఏలూరు డీసీసీబీ చైర్మన్ గాను, అలాగే ఏపీ అప్కాప్ చైర్మన్ గా నన్ను ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి
గౌతమ బుద్ధుని జ్ఞానోపదేశాలను గుర్తు చేసుకుంటూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పాలని ప్రజలకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గౌతమ బుద్ధుని 2569వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహం వద్ద జరిగిన ఈ జయంతి వేడుకలలో సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఎగరవేసి గౌతమ బుద్ధుని ఉపదేశాలను స్మరించుకున్నారు. బుద్ధుని బోధనలను అనుసరిస్తూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, మల్లవరపు సత్యనారాయణ, తల్లాడి శివకుమార్, జేవిడి ఆనంద్, కలపాల రాజ్కుమార్, ఇన్వర్టర్ నాగు, మానికల వెంకటేశ్వరరావు, మర్రి కిరణ్ కుమార్, జ్ఞానేశ్వర్ రెడ్డి, మందపల్లి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. బుద్ధుని యొక్క జ్ఞానోపదేశాలని మరొకసారి మనం మననం చేసుకుంటూ శాంతి యొక్క ఉన్నతిని, దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని ఇంపార్టెన్స్ని అందరూ కూడా గ్రహించాలని మీ అందరికీ బుద్ధుని జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. పుట్టిన ప్రతి మనిషికి జ్ఞానం ఇవ్వండి అని, జ్ఞానం ఇస్తే విచక్షణ వస్తుందని, విచక్షణ కలిగిన మనిషి అవుతాడని, అట్లాంటి మానవ సమాజాన్ని, జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని, శాంతి సందేశాన్ని, మానవీయ సందేశాన్ని, జ్ఞాన సందేశాన్ని అందించిన గౌతమ్ బుద్ధుని 2569వ జయంతోత్సవాలు బుద్ధ పూర్ణిమని జంగారెడ్డిగూడెంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ బుద్ధ వందనాలు, ధర్మ వందనాలు, జయంతి శుభాకాంక్షలు అందిస్తూ కార్మిక, ఉద్యోగ, రైతు సమస్యలపై ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీలు ముద్రించిన సార్వత్రిక సమ్మె గౌడ పత్రికలను జంగారెడ్డిగూడెంలోని ధర్మన్న భవనం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, ప్రమాద మరణానికి 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని, కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు రెగ్యులర్ చేయాలని తదితర డిమాండ్లతో ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె తలపెట్టామన్నారు. ఈ సమ్మెకు అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు తెలియజేసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యు యేసుబాబు, తీయల గణేష్, బాలన ధర్మరాజు, కోట శివకృష్ణ, డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం అన్ని రకాల కార్మికులకు కూడా మినిమం జీతం 26,000 రూపాయలు ఉండాలి. అది కూలీలకైనా, ఉద్యోగస్తులకైనా, ఎవరికైనా మినిమం 20,000 నుంచి 26,000 నుంచి పైపు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు కానీ, అసంఘటిత రంగ కార్మికులు కానీ వారికి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పి సుమారు 15 సంవత్సరాల క్రితమే ఆనాడు కార్మిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ గారు ప్రకటించారు. దాన్ని అమలు చేసి కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డు గత 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో నిలుపుదల చేశారు. దాన్ని పునరుద్ధరించి ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగా సంక్షేమ పథకాలు పెంచి అమలు చేయాలని చెప్పి రైతుల డిమాండ్ తోటి ఈ నెల 20వ తారీఖున జరిగే సార్వత్రిక సభలో కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు,
డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు. సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు. 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు. 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు. 11% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు. 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ. 9% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 అండ్ 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. క్రీడలతో ఆరోగ్యం కలగడంతో పాటుగా టీమ్ స్పిరిట్ మెరుగుపడుతుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహిస్తోన్న SRK ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఎమ్మెల్యే తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. ఒకేసారి నియోజకవర్గంలో పలుచోట్ల క్రీడా పోటీలు జరుగుతున్నాయన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేసిన SRK టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్ కు సహకరించిన స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ ను ఎమ్మెల్యే కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ విజయకృష్ణ ఆయన మరి ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం వల్ల ఒక టీమ్ స్పిరిట్ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి, అలాగే ఫోకస్ కానివ్వండి, అన్నిటికంటే మించి మరి వేరే అన్నెసెసరీ ఆలోచనలు పోకుండా మరి స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల మీరు ఎంతో మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి ఈ విషయంలో చింతలపూడి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా నేను స్పోర్ట్స్ విషయంలో, ప్లేయర్స్ విషయంలో అందరూ కొన్ని సపోర్టివ్గా ఉంటాను. అలాగే
మరి ఈరోజు కాన్స్టిట్యూన్సీ చూస్తే చాలా చోట్ల క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి, అలాగే వాలీబాల్ టోర్నమెంట్స్ కానివ్వండి, మరి యొక్క సమ్మర్లో ఎంతో ఆనందంగా మరి పేరెంట్స్ పార్టిసిపేట్ చేసి ఆడుతున్నారు. మరి ఇదే టీమ్ స్పిరిట్ తోటి ఆడండి, మీకు ఫిజికల్ ఫిట్నెస్ అలాగే టీమ్ వర్క్ కానివ్వండి, కానివ్వండి, ఇవన్నీ కూడా పెంచుకోవాల్సిందని కోరుకుంటున్నాను. మరి నా యొక్క బర్త్డే సందర్భంగా నాకు ఇంత మంచి ఘనత ఇచ్చినటువంటి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి, పోలీసు వారికి, అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ ఈరోజు యొక్క ఎస్ఆర్కే ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి మేనేజ్మెంట్ కి, ఆర్గనైజర్స్ కి, స్పాన్సర్స్ కి మరొకసారి నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు, మేళతాళాలు నడుమ వేద మంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం తంతులు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని మండవల్లి గ్రామంలోని హిందూ మాస్టర్న్ కులానికి చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. మా చదువులు కాపాడండి, మా భవిష్యత్తును రక్షించండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 80 సంవత్సరాలుగా మండవల్లిలోని హిందూ మాస్టర్న్ షెడ్యూల్ కులమునకు సంబంధించిన 100 కుటుంబాలకు పైగా కూలి పనులు, ఇతర వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉండగా గుడివాడ ఆర్డీఓ హిందూ మాస్టిన్ షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు చదువులకు వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున హిందూ మాస్టిన్కు చెందిన వారికి షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాలు మంజూరుకు చర్యలు చేపట్టి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధుల చంటి, బుద్ధుల అస్మిత, ఎన్ రిషిత, బి వెంకటరమణ, ఎన్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు మండవల్లి గ్రామానికి సంబంధించిన హిందూ మాస్టిన్ కులానికి సంబంధించిన పేదలందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. మా చదువులు పాడైపోకుండా కాపాడండి, మాకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉండగా గుడివాడ ఆర్డీఓ పరిధిలో ఉండగా అక్కడ ఆర్డీఓ గారు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. మరి ఇక్కడ జిల్లా బైఫర్కేషన్ జరిగిన తర్వాత కైకులు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన తర్వాత వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయట్లేదు. దీనివల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఈ కులానికి సంబంధించిన 100 కుటుంబాలు 80 సంవత్సరాల నుంచి మా గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. మరి వీళ్ళని మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకురామంటే ఎక్కడికి తీసుకొస్తామని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి గుడివాడ ఆర్డీఓ గారు ఇచ్చిన విధంగా వీళ్ళందరూ కూడా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారులు కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా కలిసాము. ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కుల ధృవీకరణ పత్రాలు మంజూరులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరారు. కాబట్టి ఆ పద్ధతులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్న వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నా సరే కుల ధృవీకరణ పత్రాలు లేక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. త్వరలోనే ర్యాలీ చేపట్టి మద్దతు తెలుపుతామని జంగారెడ్డిగూడెం పౌర సమాజం రౌండ్ టేబుల్ సమావేశం వెల్లడి. చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. జంగారెడ్డిగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ. ఆప్కాబ్ రాష్ట్ర చైర్మన్గా డీసీసీబీ జిల్లా అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియామకం. అభినందనలు తెలిపిన జంగారెడ్డిగూడెం టీడీపీ శ్రేణులు. గౌతమ బుద్ధుని జ్ఞానోపదేశాలను గుర్తు చేసుకుంటూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పాలి. బుద్ధుని జయంతి వేడుకలో ప్రజలకు ప్రముఖుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.